ఒక కుర్రవాడు ఒక సెలయేరులో పడిపోయాడు. ఆ సెలయేరు ప్రవాహం చాలా తీవ్రంగా ఉంది. ఆ సెలయేరు ప్రవహిస్తూ అమాంతంగా కొండపై నుంచి లోయలోకి పడిపోయేటటువంటి ప్రాంతం అది. ఆ కుర్రవాడు ఈత రాక పడిపోయినప్పుడు గట్టు దగ్గర అందరూ గట్టిగా అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, రక్షించండి రక్షించండి కేకలేస్తున్నారు. కానీ ఎవరు కూడా ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే ఆ సెలయేరులో ఎవరైనా దిగారు అంటే ఆ నీటి ఎద్దటికి కొట్టుకుపోవాల్సిందే, అమాంతంగా లోయలో కూలిపోవాల్సిందే, వేరే మార్గం లేదు. ఈ లోపల ఒక వ్యక్తి పరుగున వచ్చాడు, తన నడుముకు తాడు కట్టుకున్నాడు, అన్నాడు, చూడండి నేను నీళ్ళలో ఉరికేస్తా, ఆ కుర్రవాడిని పట్టుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే తాడు లాగండి అని చెప్పినప్పుడు వెంటనే మీరు తాడు లాగండి. మీరు తాడు బట్టలు లాగారు అంటే నేను చేసిన ప్రయత్నం ఫలిస్తుంది, అతను మనం రక్షించుకుంటాం. దాన్ని మీరు ఒప్పుకుంటారా అంటే అందరూ ఒప్పుకున్నారు. అందరూ అలాగే అని అంటే అతడు ప్రాణాలకు తెగించి నీళ్ళలో ఉరికేశాడండి. ఈత కొట్టుకుంటూ వడిగా వెళ్ళిపోతున్న ఆ సెలయేరులో కొట్టుకుపోతున్న కుర్రవాడిని చేరుకున్నాడండి. అలా చేరుకుంటున్న సమయంలో అందరూ కూడా 1000 కళ్ళతో చూస్తున్నారు. ఇప్పుడు ఏం కాబోతుంది. ఆ లోయలో పడిపోక మునిపి ఆ కుర్రవాడిని చేరుకోగలుగుతాడా, కుర్రవాడిని పట్టుకోగలుగుతాడా, కుర్రవాడిని రక్షించగలుగుతాడా అని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక్కసారిగా గట్టిగా చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు. కారణం తెలుసా? అతడు అన్నట్టుగానే వెళ్ళి ఆ కుర్రవాడిని గట్టిగా పట్టేసుకున్నాడు. అలా గట్టిగా పట్టుకున్న తర్వాత గట్టిగా వెనక్కి తిరిగి అరుస్తున్నాడు. ఆ తాడు గట్టిగా పట్టుకొని లాగండి, ఆ తాడు లాగండి, ఈ కుర్రవాడిని రక్షించాను, ప్రాణాపాయ స్థితిలోంచి నేను కాపాడాను, ఇప్పుడు మీ పని మీరు చేయండి, తాడు లాగండి అని గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడు వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టే వాళ్ళందరూ కూడా అవును కదా తాడు లాగాలి కదా అని చెప్పి చూస్తే ఎక్కడండి, ఎప్పుడో ఆ తాడు నీళ్ళల్లో కలిసిపోయింది. ఏ ఒక్కడు తాడు పట్టుకోవాలా. తాడేది? ప్రాణాలకు తెగించి ఆ కుర్రవాడిని కాపాడే ప్రయత్నం చేసిన ఆ వ్యక్తి గట్టిగా అరుస్తున్నాడు, నా పని నేను చేశాను, ఇప్పుడు మీ పని మీరు చెయ్యండి, తాడు లాగండి. ఎక్కడ తాడు? ఎప్పుడో ఆ తాడు నీళ్ళల్లో కలిసిపోయింది. రక్షించడానికి తన ప్రాణాన్ని తెగించి నీళ్ళల్లో ఉరికేసిన వ్యక్తి ఆ కుర్రవాడిని రక్షించగలిగాడు. కానీ ఎవరైతే మాట ఇచ్చారో ఆ మాట వారు నిలబెట్టుకోలేనటువంటి గట్టు మీద ఉన్నవారు చేసిన పొరపాటు వల్ల అతడు చేసిన త్యాగానికి విలువ లేకుండా పోయిందండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ఇదే చేశాడు. అమాంతంగా ఈ భూలోకానికి వచ్చేసాడు. నశించిపోతున్న మనిషి రక్షించడానికి తన ప్రాణాన్నే తెగించి ఈ భూలోకానికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించే ప్రక్రియ తన ప్రాణాన్నే శిలువలో అప్పగించేశాడు. మనిషిని రక్షించే ప్రయత్నంలో తన ప్రాణాన్ని అప్పగించి అంటున్నాడు, నా పని నేను చేసేసాను, ఇప్పుడు మీ పని చేయండి. సువార్తనే తాడు పట్టుకోండి, మీ ప్రయత్నం మీరు చేయండి. ఎక్కడ? మనం యేసుక్రీస్తు శిలువలో చేసిన త్యాగం గురించి చాలా సంతోషిస్తున్నాం, పాటలు పాడుకుంటున్నాం, ఆనందంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేస్తున్నాం అని అనుకుంటున్నాం. కానీ మన బాధ్యతను మనం మర్చినట్లయితే, అడుగుతున్నాను, మన బాధ్యతను మనం మర్చినట్లయితే యేసుక్రీస్తు శిలువలో చేసిన త్యాగానికి విలువ ఉంటుందంటారా? తాడు పట్టుకోవలసిన వాళ్ళు ఆ తాడు పట్టుకోకుండా వదిలిపెట్టేసిన కారణాన్ని బట్టి ఆ వ్యక్తి చేసిన త్యాగానికి విలువ ఉందంటారా? లేదండి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీ మీద నా మీద బాధ్యత ఉంది. సువార్తను ప్రకటించవలసిన బాధ్యత. దేవుడు నిన్ను నన్ను నమ్మి 2000 సంవత్సరాల క్రితము ఒక ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నేను మనిషిని ప్రాణంగా ప్రేమించానని, ఆ మనిషి కోసం ప్రాణాలే దారపోశానని, రక్తము చిందించానని వెళ్ళి చెప్పండి. అలా వారికి చెప్పకపోతే, వారు విశ్వసించకపోతే, వారు నమ్మకపోతే వారు నరకానికి వెళ్ళిపోతారు. వెళ్ళి చెప్పండి. ఆయన ఇచ్చినటువంటి బాధ్యతను స్వీకరిస్తామా? లేకపోతే ఆయన ఇచ్చిన బాధ్యతను విస్మరించి ఆయన మన పట్ల కలిగి ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసి సువార్తను దాపెట్టేసి సమాధి చేసేద్దామా?
ఏం చేయబోతున్నావు?